ఆ 10 ఆజ్ఞలలో ఒక దాని గురించి ఈరోజు ఆలోచిద్దాం. అదే నిర్గమాకాండం 20 అధ్యాయము 15వ వచనంలో దొంగిలకూడదు. ఏమండి? అంటే దొంగతనం అనేది చేయకూడదు. లోకంలో మరి ఎంతోమంది దొంగలు దొంగతనాలు చేయటం అనేది మనకు తెలుసు. అందులో మరి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ దొంగతనాలు కూడా ఎక్కువైపోయినాయి. అందుకే మనం ఫోన్ చేసిన వెంటనే మీ అకౌంట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. తెలియని ఫోన్ నెంబర్లు కానీ ఏదన్నా లింకులు కానీ మీరు ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది అనే హెచ్చరికలు మనం నిరంతరం వింటున్నాం, చూస్తున్నాం. ఇక విదేశాల్లో అయితే ఈ దొంగతనం మన దేశంలో చాలా ఎక్కువ. ఇక విదేశాల్లో అయితే దొంగతనం అనేది ఏ చేతితో వాడు చేశారో ఆ చేతులు వాళ్ళు నరికేస్తారు. సౌదీ లాంటి దేశంలో దానివల్ల ఆ దేశంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే లోకంలో ఉన్న ఈ దొంగతనాల గురించి మనం ఆలోచించడం కాదు, కానీ దేవుని యొద్ద దొంగిలించేవారు కొంతమంది ఉన్నారు. ఆ దొంగల గురించే ఈరోజు మనం ఆలోచించాలి. ఎలా మనం దేవుని యొద్ద దొంగిలిస్తున్నామో అది ఎంత నేరమో, ఒకవేళ దేవుని యొద్ద దొంగిలించే వారికి దేవుడు ఎలాంటి శిక్ష విధించాడో కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను, అంటే దొంగలు పరలోకానికి వారసులు కాదు. అంటే వెళ్ళరు. లోకంలో ఉన్న దొంగలు వెళ్ళరు, దేవుని యొద్ద దొంగిలించే వాళ్ళు కూడా వెళ్ళరు, పరలోకం వెళ్ళరు. కనుక క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందినటువంటి మనలో ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, దోచుకునేవారు కానీ దొంగలు కానీ ఉంటే కనుక వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు అంటే, అదే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఎప్పుడైతే అంటే మారిన తర్వాత, ఏమండి, మారిన తర్వాత సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు కానీ, దోచుకొనువాడు అంటే దొంగ. దోచుకునేవాడు ఎవడు? దొంగ.
కనుక దోచుకొనివాడు కానీ ఎవరిలో? క్రైస్తవులలో. మారినటువంటి మనలో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మీరు ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఏమండి, కలిసి భోజనం చేయకూడదట. అది ఎంత నేరం ఒకసారి మీరు ఆలోచించండి. కనుక వాళ్ళతో మనం కలిసామనుకోండి, మనము అలాగే అయిపోతాం. ఒక జారత్వం చేసేవాళ్ళతో మన సహవాసం చేసామనుకోండి, ఒక పిసినారోడితో మన సహవాసం చేసామనుకోండి, ఒక దోచుకునేవాడితో మన సహవాసం చేసామనుకోండి, నువ్వు దొంగోడైపోతావు. నీకు పిసినారితనం వచ్చేస్తుంది. పిసినారోడితో సహవాసం చేస్తే ఏమవుతుంది? పిసినారితనమే. బాగా నేర్చుకుంటావు. అర్థమైందండి? కారణం సహవాసాన్ని బట్టి మనం పాడైపోతాం, చెడిపోతాం. కనుక మనం మంచోళ్ళమైనా మనం చేసే సహవాసం అనేది చాలా అవసరం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అన్నది కూడా మనకి చాలా అవసరం. ఏమండి, పాత నిబంధనలో దొంగతనం గురించి మనం ఆలోచిస్తే నిర్గమాకాండం 21వ అధ్యాయము 16వ వచనం మనం ఆలోచిస్తే, నిర్గమాకాండం 21వ అధ్యాయము 16వ వచనము, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. అంటే వాడిని చంపేలి. ఇప్పుడు ఆ రోజుల్లో పాత నిబంధనల్లో చెప్పినటువంటి ఆ విధానం అరబ్ దేశాల్లో ఉండటం వల్లండి ఆ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది, దొంగతనాల సంఖ్య. అంటే వాళ్ళ ఆ దేశంలో శిక్షలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. ఈరోజు చూడండి, హాస్పిటల్స్లో కానీ అప్పుడే పుట్టిన పిల్లలు దొంగిలించేవాళ్ళు, వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మరి దొంగిలించి విదేశాలకు అమ్మేసేవాళ్ళు. కనుక ఒకవేళ ఎవరైనా మనుషుని దొంగిలిస్తే కనుక పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేయాలంటే చంపేలే, మరణశిక్ష విధించాలట. అంటే ఎంత సీరియస్గా దేవుడు చెప్పాడో చూడండి. దేవుడికి అది ఎంత కోపమో. దొంగతనం అనేది దేవునికి చాలా కోపం, అది అసహ్యం. అది ఏమండి, ఇక అందుకే క్రొత్త నిబంధనలో పౌలు గారు క్రైస్తవులను ఉద్దేశించి ఒక మాట రాయించారు. ఆయన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. దొంగిలివాడు. ఒకవేళ అలాంటి ఆలోచన మీకుంటే, ఏమండి, ఇక మీదట జరిగింది ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. అంటే క్రైస్తవులు ఎదుటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే, అక్కరలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి? మనం పంచాలి. పంచాలి అంటే మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం
పని చెయ్యాలి. అందుకే పనికిరాని వారు, సోమరులు పరలోకానికి వెళ్ళరు వాళ్ళు. కనుక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే పని చేసేవారుగా ఉండాలి. ఇతరులకు మనం ఎలా ఉండాలంటే మనం అవసరమైతే పంచిపెట్టే విధంగా ఉండాలి. అక్కర గలవానికి పంచేవారుగా మనం ఉండాలి. క్రైస్తవుడంటే యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొంటిని నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడుగా ఉంటిని నాకు మీరు వస్త్రాలు ఇవ్వలేదు అంటాడు. అవునా కదా? అంటే ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి చేయలేదు? దేవుని పిల్లల్లో బేదలకు మనం చేయలేదు. దేవుని కోసం బ్రతికే వారిలో బేదలకు మనం చేయలేదు. ఏమండి, పాత నిబంధనలో దేవుడు దీన్ని ఆజ్ఞగా రాయించాడు. ఏంటనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం. మనం పౌలు గారు అన్న మాటకి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో 9వ వచనంలో రెండో మాట, బేదలకు బేదలు అన్నట్టు చూడండి. బేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఆలోచించండి, ఈ మాట మీరు ఆలోచించండి. అంటే భేదవాడైన మన సహోదరుడికి మనం ఏం చేయాలి? మనం ఏమండి ఖచ్చితంగా అతనికి మనం ఆదరించాలి. మనకున్న దాంట్లో అతనికి మనం ఏం చేయాలి? మనం ఇవ్వాలి. ఇది బైబిల్ ఆజ్ఞ. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మనలో ఉన్నటువంటి బేదలకు మనం సహాయం చేయలేదనుకోండి, ఏదోనంటే నాకు తోచిన దేవుడికి ఇచ్చేస్తున్నాను అంటే సరిపోదు. మన సహోదరుల్లో ఉన్నటువంటి బేదలకు కూడా మనం ఏం చేయాలి? మనం సహాయం చెయ్యాలి. కనుక మనం సహాయం చేయలేదనుకోండి, మనం ఏం చేసినట్టు? మనం పాపం చేసినట్టు. మనకున్న దాంట్లోనే నిన్నేదో అప్పు చేసి ఇమ్మంటలేదు. మనకున్న దాంట్లోనే మన సంఘంలో లేదా మనకు ఏమండి దేవుని పిల్లలైన వారిలో బేదలైన వారికి నువ్వు సహాయం చెయ్యాలి. ఆలోచించండి. అలా చేయకపోతే నువ్వు పాపాత్ముడు, నువ్వు పాపం చేసినట్టు. తర్వాత మాట చూడండి, నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. అంటే ఖచ్చితంగా ఇవ్వాలి, అనుమానం లేదు అందులో. వానికి ఇచ్చినందుకు మనస్సులో మరలా విచారపడకూడదు, బాధపడకూడదు. అనాశనీయుడికి 500 ఇచ్చేసాను, అనాశనీయుడు 1000 ఇచ్చేసాను. చాలామంది ఇచ్చిన తర్వాత బాధపడతారు. అవునే కదా? అలా మళ్ళీ నువ్వు బాధపడకూడదు. చూడండి ఏం జరుగుతుందో చూడండి. చదమ్మా. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఇవ్వటం వల్ల, నువ్వు పేదలకు సహాయం చేయటం వల్ల, నువ్వు చేసే పనులన్నిటిలోనూ, నీ ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలామంది చూడండి, అసలు
ఏ పని చేసినా ఏమీ జరగటం లేదంటారు, అవునా కదా? నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తే జరుగుతుంది, నువ్వు చెయ్యు. అందుకే మనం ఏ ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా ఏమైపోతాయి, అన్నీ నిష్ప్రయోజనమే. కనుక నువ్వు చేసే ప్రయత్నములన్నిటిలో కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏమండి, దేవుడు చెప్పిన మాట మీరు ఇవ్వటం వల్ల జరిగే మేలు ఒకసారి మీరు ఆలోచించండి. ఇక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఈ జనులందరూ, ఇక్కడ అందరూనట ఇశ్రాయేలు గురించి చెబుతూ, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. ఇటు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారంట వాళ్ళు. ఆలోచించండి, అది ఎంత నేరం. కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దేవుని యొద్ద దొంగిలించే ప్రతి ఒక్కడు ఎవరు ఎంతకనే శాపగ్రస్తులు. శాపగ్రస్తులు పరలోకం వెళతారా? వెళ్ళరు. యేసుక్రీస్తు వారు ఎడమ వైపు ఉన్నవాని చూసి ఏమన్నాడు ఆయన? శపింపబడిన వారులారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవండి. కనుక శపింపబడిన వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు దేవుని యొద్ద దొంగిలించేవారు పరలోకం వెళ్ళరు, శాపగ్రస్తులు వాళ్ళు. ఇందుకు వీళ్ళు ఏ విషయంలో వీళ్ళు శాపగ్రస్తులు అయ్యారు? వీళ్ళు చూడండి తర్వాత మాట. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. అంటే వీళ్ళు ఏం చేయటం లేదు, ఎందుకని 10వ వంతు తీసుకురావటం లేదండి వీళ్ళు. అంటే 10వ వంతు తీసుకురావటం లేదంటే వీళ్ళు ఏం చేసినట్టు మరి? వీళ్ళు ఏమండి, వీళ్ళు నొక్కేసినట్టు, అంతే కదా? అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని దృష్టిలో దొంగలు, నేరస్తులు. మరి లేవీయులు యాజక సేవ చేసేవాళ్ళు, ఇశ్రాయేలీయులు 11 గోత్రాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ దశంభాగం వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దేవుని సేవ చేస్తారు. కనుక అది ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాచేసుకుంటున్నారట. అది ఎంత నేరం ఒకసారి మీరు ఆలోచించండి. కొత్త నిబంధనలో ఏమండి అంతకంటే ఎక్కువ ఇవ్వమన్నాడు, అవునా కదా? అంతకంటే ఎక్కువైనా అంత కాదు కదా, ఉన్న భాగం కూడా ఎవరు అర్థమవుతుందండి. అంటే యేసుక్రీస్తు పౌలు గారు ఒక మాట అంటారండి. ఏమండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక, మరలా ఇక్కడికి వద్దాం మనం. 13:7 రోమపత్రిక 13:7లో ఇందుకే కదా నేను పన్ను కూడా చెల్లించున్నాను. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. 1వ తారీఖు వచ్చిందనుకోండి, ఏం చేద్దాం?
కుళాయి పన్ను, కరెంటు బిల్లు, దేనికి ఎంత, ఎవరికి ఎంత. ఇప్పుడు ఇవ్వకుండా నువ్వు దాచేసుకున్నావు అనుకోండి, కరెంటు బిల్లు కట్టకుండా. ఏమంటే దాచేసుకుంటారంటే నువ్వు నేరస్తుడు, తప్పు. 1వ తారీఖు ఏమంటే 1వ తారీఖు 10వ తారీఖు లోపల మనం కట్టవలసిన అన్నీ కట్టేయాలి. ఇది ఎంత నిజమో. ఇప్పుడు దేవుని కోసం మనం ఏం చేయాలి? మనం ఇవ్వాలి. దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టలేదనుకోండి, మీరు దొంగలు అంటున్నాడు చూడండి దేవుడు. ఇప్పుడు మరలా మనం మలాకీ గ్రంథానికి వద్దాం. ఏమండి, కనుక 10వ వంతు మీరు మలాకీ 3వ అధ్యాయము 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను అని చెప్పి తర్వాత ఒక చక్కటి మాట అన్నాడండి ఆయన. అంటే మీరు చేసి నన్ను అడగండి అవసరం అయితే, తండ్రి మీ పట్ల నేను ఎలా చేశాను, మీ సేవలో నేను సహకరించాను, బేదల పట్ల నేను ఎలా చేశాను, కనుక నా అవసరం మీరు తీర్చండి అని మీరు అడగండి దేవుణ్ణి, తప్పులేదు అని తర్వాత చూడండి, ఎప్పుడైతే దేవుని సేవ విషయంలో మీరు సహకరించారో, అలా సహకరించినప్పుడు మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించేదను. ఇగో అతను పొలం జోలికి వెళ్ళక నువ్వు. అర్థమవుతుందండి ఎంత మంచోడు. చూసారు, దేవుడు నా పనికి సహకరించాడు. దేవుడు చెప్తాడండి. చాలామంది చూడండి, చేతికి వచ్చిన పంట అంతా సర్వనాశనం అయిపోతుంది, అవునా కదా. డిసెంబరు 24, 25 ఆ రోజుల్లో చూడండి, మొన్న నెల భయంకరమైన తుఫాన్లు. ఎన్ని తుఫాన్లు అండి ఈ సంవత్సరం, ఎన్ని అకాల వర్షాలు. చేతికి రావాల్సినటువంటి పంట అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. తర్వాత వచ్చిన చూడండి, తర్వాత వచ్చినాము అప్పుడు కంటిన్యూషన్ తమ్ముడు, మీరు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే మీకు ఏం కలగనేమో. నేను ఒక మాటలో చెప్పాలంటే, అప్పట్లో వ్యవసాయం కనుక ఆ మాట చెప్పాడు. ఇప్పుడు ఉంది వ్యవసాయం. అంటే మీకు నష్టం రానివ్వను. మీరు నా విషయంలో చేస్తే, నాకు చేస్తే. మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు అంటారు, ఏమండి ఇంతకాలం అయింది కానీ మా పిల్లల్ని ఇక్కడ ఉన్నాడు హాస్పిటల్ తప్ప నేను బయట హాస్పిటల్ ఎక్కడిగా తీసుకెళ్ళలేదు అంటారు, అవునా కదా. దేవుని కోసం చేసేవాళ్ళు చూడండి ఎలా చెప్తారో, మాకు అంతగా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు అంటారు, అవునా కదా. కొంతమంది చూడండి మొత్తం ఇంకా 365 రోజులు హాస్పిటలే. అలాగన్నా పోసేస్తారు తప్ప డబ్బులు దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు. నమ్మకం లేదు కదా మరి. బేదలకు చేస్తారా? మనకున్న దాంట్లో దేవుని సేవకి ఎంత, బేదలకు మనం ఎంత సహాయం చెయ్యాలి. ఏమండి ప్రకటన రాగానే పలానా వ్యక్తికి క్యాన్సర్, పలానా ఆమెకు ఒంట్లో బాగోలేదు, సహాయం చేయండి అనగానే వెంటనే చాలామంది చేసేవాళ్ళు ఉంటారండి, అవునా కదా. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞది. బేదలకు నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. కనుక ఏదో ఒక దానికి చేసి మనం ఒక దాన్ని చేయకుండా ఉండకూడదు.
భార్య అవసరాలు తీర్చి పిల్లల అవసరాలు తీర్చడం మానేస్తారా? భార్య అవసరం తీర్చుతారు, పిల్లల అవసరాలు తీర్చుతారు. కుటుంబం అన్నాక ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతిదాన్ని చక్కబెట్టుకుంటూ వస్తారండి, అవునా కదా? అలాగే మనకున్న దాంట్లో దేవుని సేవకు, దేవునికి తీయవలసింది దేవునికి తీసి అందులోనే దేవుని యొక్క సేవకు, అందులోనే స్వార్థకు, అందులోనే లేనివాడికి ₹1 ఇవ్వాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఏమండి నిన్ను చూస్తాడు దేవుడు. నీకు కూడా నష్టం కలగకుండా దేవుడు చూస్తాడు. లేదంటే నీ పంట అంతా కూడా పురుగు తినేస్తుంది. మొత్తం చేతికి రావాల్సినటువంటి పంట అంతా కూడా ఏమైపోతుందంటే అకాల వర్షాలు. నిజంగా ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే దేవునికి ఇవ్వటంలో ఎంత మేలు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏమంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్కరియోతు యోధా గురించి ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాల్లో, యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాల్లో, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. ఏమంటున్నాడు ఇతను? ఈ నష్టం ఎందుకు అంటున్నాడు. చూడండి, అంటే చాలా ఏదో దేవుడు చేస్తే నష్టమా? ఇందాక ఒక ఆవిడ అంటుందండి, మరి అంత అయితే మేము రాలేమంటుంది సెమినార్కి. ఆయన డబ్బులు అయితే ఎలాగా, ఈయన డబ్బులు అయితే ఎలాగా? అదే హాస్పిటల్కి అయితే అంటారా మాట? ఏమండి అప్పు అయినా చేసేస్తాం అంటారు, అవునా కదా? తల తాకట్టయినా మేము డబ్బులు తీసుకొస్తాం అంటారు. అంటే దేవుని విషయంలో చూసారు ఈరోజు మనుషులు ఎంత చీపుగా ఆలోచిస్తున్నారో. ఏమండి ఈమె ఎంత చేసిందో తెలిసేంతకనే 300 దేనారములు. దేనారం అంటే ₹10. ఆ రోజుల్లో ఒకరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఒక దేనారం అంటే ₹10 వచ్చేది. ఈవిడ యేసుక్రీస్తు వారికి ఎంత ఖర్చు పెట్టింది? ఎంతకనే 300 దేనారములండి. అంటే 365 రోజుల్లో 300 రోజుల కష్టాన్ని ఇచ్చిందండి. ఎంత గొప్ప స్త్రీ అండి. ఈయనేమంటున్నాడంటే ఇతను నొక్కేద్దామని, ఇతను ఏదో పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, ఇతను నొక్కేద్దాం, ఇతను తినేద్దామని. కనుక ఇస్కరియోతు యోధా గురించి ఈరోజు మనం ఎలాగైతే మనం చదువుకుంటున్నామో, ఏమండి దేవునిది దేవునికి గనక మనం ఇవ్వలేదనుకోండి, దేవునిది దేవుని కోసం మనం ఖర్చు పెట్టలేదనుకోండి, దేవుని దృష్టిలో మనం దొంగలం, మనం దేవుని దృష్టిలో మనం నేరస్తులం. మనం చాలామందికి అర్థం కావటం లేదు. అంటే ఎవరో చూడటం లేదు, ఎవరు మనం ఎందుకు అడుగుతాం ఇమ్మని? నీకు నువ్వు ఉండాలి ఆలోచన. అర్థమవుతుందండి? కనుక మరొక మాట మనం ఆలోచించగలిగితే, ఏమండి దేవుని ఎదుట మనం ఎలా దొంగిలిస్తున్నామో ఒక చక్కటి మాట మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమాను ఘనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? అంటే దేవునికి రావలసినటువంటి ఘనతను
మనుషులు దొంగిలిస్తున్నారట. ఎలా దొంగిలిస్తున్నారు? ఏమండి, చేసేది కొంచెం, పబ్లిసిటీ మట్టుకి మామూలుగా ఉండదు, అవునా కదా? నేను అంత చేశాను ఎంత పబ్లిసిటీ చేస్తారండి జనాలు. నువ్వు చేసేది పబ్లిసిటీ ఉండకూడదు, అవతల వాడు చెప్పుకోవాలి. విధవరాలు వేసింది, అవునా కదా, కానుక వేసింది, ఆమె చెప్పుకోలేదు, ఆమె గురించి తెలియాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు, అవునా కదా. ఈమె తన లేమిలో తన జీవనం అంతా వేసింది. అలాగే మనం చేసింది మనం చెప్పుకోకూడదు. చూడండి, ఆ మాట చూడండి, మత్తయి సువార్త 6:2, మత్తయి సువార్త 6:2 కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే పబ్లిసిటీ ఉండకూడదు. ఏదోనండి చిన్నదే, దేవుని కోసం ఇచ్చాను, ఈ దేవుని కోసం దీన్ని వినియోగించండి అంటే ఆమె మనుషుల నుంచి వచ్చే ఘనత కోరుకోలేదు, ఆమె దేవుడి నుంచి వచ్చే ఘనత కావాలనుకుంటుంది, అవునా కదా. ఈరోజు లోకంలో చాలామంది అండి ఏమండి మనుషుల వల్ల వచ్చే ఘనత కావాలి చాలామందికి. హిందువుల్లో చూడండి, 25 రూపాయలు ఎత్తాడు, 30 సార్లు చెప్పించుకుంటాడు, అవునా కదా. వాళ్ళని భక్తురాలు అంత ఇచ్చింది. అలాగే మనకు కూడా ఏంటంటే చెప్పేయాలి, మొత్తం మీద చెప్పేస్తేనే అదొక ఆనందం మనకి, మన పేరు మొత్తం అందరూ తెలిసిపోవాలి ఎంత ఇచ్చానని. అంటే నువ్వు ఎవరి ఘనతను కోరుకుంటున్నావు ఎంతకని? మనుషుల ఘనత. అంటే దేవునికి రావాల్సినటువంటి ఘనత నువ్వేం చేస్తున్నావు? నువ్వు దొంగిలిస్తున్నావు. తప్పది. కనుక మనం ఇచ్చింది, మనం చేసింది దేవుడు చూడాలి. ఒకవేళ దేవుని యొక్క ఘనతను కనుక మనం దొంగిలిస్తే, హేరోదు గురించి మనకు తెలుసు ఆ మాట. హేరోదు దేవుణ్ణి ఘనపరచనందున పురుగులు పడి చచ్చెను. చూసారా, దేవుణ్ణి ఘనపరచకపోతే ఎంత ప్రమాదం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. అదే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నువ్విచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? ఏమండి, కనుక ఈరోజు దేవుని విషయంలో ఎంత అవమానకరంగా ఉంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మనిషికి ఎలాంటివి ఇస్తాడంటేనండి, మీరు కట్టలేని చీరలు, వాడలేని వస్తువులు, మిగిలిపోని పప్పు, అవునా కదా. అదేదో ప్రేమ ఉన్నట్టు, అమ్మ ఇది కట్టుకుంటారు, అవునా కదా. అంటే మనం ఎలాంటి ఇస్తాం? మనకు నచ్చలేనివి ఇస్తాం మనం, అవునా కదా. అలాగే ఆ రోజుల్లో చాలామంది దేవుడి విషయంలో ఎలా ఉన్నారట, ఒక మనిషి పట్ల నచ్చని వాటిని ఎలాగే తీస్తున్నాడో దేవుడి విషయంలో కూడా అలాగే ఉన్నారంటండి వాళ్ళు. ఎంత సిగ్గు ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత అవమానకరం. కయీను కంటే హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడట. నా దేవుడికి నేనున్న దాంట్లో నేను మంచిది ఇవ్వాలి,
కుంటి వాటిని, జబ్బు చేసిన వాటిని దేవుడికి బలర్పించకూడదు. ఆరోగ్యకరమైన వాటిని ఆలోచించండి. నిజంగా దేవుణ్ణి వాళ్ళు ఎలా అవమానపరుస్తున్నారో. అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు నేరస్తులు. దేవుని దృష్టిలో వీళ్ళందరూ కూడా ఎవరంటే దొంగలు. దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళు వీళ్ళు పరలోకం వెళ్ళరు. వీళ్ళు ఆలోచించండి. ఇక చివరిగా మనం ఆలోచించగలిగితే దేవుడు మనకి సమయాన్ని లెక్క కట్టించాడు, అవునా కదా? దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో దేవుడికి మనం సమయం ఇవ్వకపోయినా మన దొంగలమే, నేరస్తులం. మనం 24 గంటలు టైం ఇస్తాడండి, అవునా కదా? పగలో రాత్రి కొంతమంది 4-5 పనులు ఎట్టేసుకుంటారు, అవునా కదా? దేవుడికి అక్కడ వాయిదాల మీద వాయిదాలు. రేపు చదివేద్దాం, ఎల్లుండి చదివేద్దాం, ఈలో మొత్తం అంతా అయిపోతుంది టైం అంతా. ఏమండి, దేవుడు మనకి ఇచ్చిన టైంలో ఒక రోజులో ఒక 2-3 గంటలు మీరు వాక్యం చదవండి. ఇందాక మీరు విన్నారు చక్కటి మాటలో పౌలు గారు అన్నట్టు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఆ నూతనం అనేది ఎలాగొస్తుందంటే, ఎలాగొస్తుంది? వాక్యం చదవటం వల్ల, వాక్యం ఆలోచించటం వల్ల. 2-3 గంటలు మీరు ధ్యానించండి వాక్యాన్ని. దేవుడికి మీరు సమయం కేటాయించండి, ఎంత బాగుంటుందో. ఏమండి, బుధవారం లేదా ఆదివారం చాలామంది రారు. దేవుడు ఏమన్నాడు బైబిల్లో? సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు. సమాజంగా కూడుకుంటేనండి ఒకరికొకరికి మనకు హెచ్చరిక. దేవుడి మాటలు వినబడుతున్నప్పుడు మనకు భయం కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, ప్రేరణ వస్తుంది. మరలా నిలబడగలం, మరలా దేవుని కోసం ఆలోచించగలం. ఇక్కడ ఈ టైంలోనే మనం రావటం మానేసాం అనుకోండి, ఇక మనం ఆరిపోతాం. మనం ఆలోచించండి. కనుక ఆదివారం, బుధవారం ప్రతిరోజు దేవుడికి మనకు ఇవ్వవలసినటువంటి ఆ సమయం దేవుడికి మనం ఇవ్వాలి. సమయం ఇవ్వటం లేదంటే దేవుని ఎదుట మనం కూడా ఏం చేసినట్టు? మనం దొంగతనం చేసినట్టు. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కనుక దేవుడిచ్చిన కష్టంలో దేవుని కోసం ఖర్చు పెట్టాలి. దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయంలో దేవునికి ఇవ్వాలి. ఏమండి, ఇక దేవుణ్ణి మనం గణపరచవలసినటువంటి మనం దేవుని గనక గణపరచలేదు అనుకోండి, దేవుని దృష్టిలో మనం ఏంటంటే మనం నేరస్తులం, దొంగలం. అలాంటి వారికి దేవుడు పరలోకం ఇవ్వడు. కనుక ఆలోచించండి. మన మనసులు మనం మార్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, విన్న ఈ మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ ఎదుట మేము దొంగిలించేవారుగా ఉండకుండా, కనీసం ఇక నుంచైనా రాబోతున్న కాలంలో దేవా మీ ఎదుట మేము నిర్దోషులుగా నిలబడి, నిర్దోషులుగా మేము బ్రతికి మీరున్నటువంటి ఆ పరలోకం చేరుకునే ధన్యత మాకు ప్రసాదించండి. మీ చిత్తమైతే మరొకసారి మంచి సంగతులు మాకు తెలియపరచమని, మరి జరగబోతున్న సెమినార్ విషయంలో వెళ్ళి నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మరి తోడుగా ఉండండి. చక్కగా రాసి కష్టపడి చదివి ఉత్తీర్ణులయ్యి మీ జ్ఞానాన్ని సంపాదించి మిమ్మల్ని సంతోషపరిచే విధంగా నూతన ఆలోచనలతో మేము ముందుకు సాగేటట్లు సహాయం దయచేయమని, మా అందరి మీద మీ కాపుదల ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.